యూనివర్స్ని మనకి ఏం కావాలనుకున్నా యూనివర్స్ని అడగాలి. నాకు అంటే జాబ్ కావాలనుకుంటే యూనివర్స్కి ఏంటనంటే ఓన్లీ పాజిటివిటీ అర్థమవుతుంది, నెగిటివిటీ అర్థం అవ్వదు. అది ఎలాగా, నా దగ్గర ప్రస్తుతం నేను డబ్బు కలిగి ఉన్నాను అనే ఫీలింగ్ అర్థమవుతుందంట. నాకు డబ్బు కావాలి అనేటప్పుడు కూడా యూనివర్స్కి అర్థం అవ్వదు. కావాలి అంటే దాని మీనింగ్ ఏమని తీసుకుంటుందంటే వద్దు అని మీనింగ్ అంట ఇక్కడ యూనివర్స్ భాషలోనే. అంటే నా దగ్గర ప్రస్తుతం నేను ఇల్లు కలిగి ఉన్నాను, హ్యాపీ, థ్యాంక్ యూ. నేను గోల్డ్ కలిగి ఉన్నాను, థ్యాంక్ యూ. నేను మంచి జ్ఞానం కలిగి ఉన్నాను, థ్యాంక్ యూ. అంటే జ్ఞానం ఉన్నదన్నప్పుడు ఇంకా పెరగడము, నేను హ్యాపీగా ఉన్నాను అనేటప్పుడు హ్యాపీ పీపుల్స్ మన దగ్గరికి కనెక్ట్ అవ్వడము, ఇంకా సంతోషంగా ఉండడము, ఇలా జరుగుతూ ఉంటుంది. యూనివర్స్ తెలిసిన భాష ఏంటంటే ప్రెజెంట్. ప్రెజెంట్ తెలుస్తుందంట. ప్రెజెంట్ మనం ఎంత సంతోషంగా ఉంటే, ఎంత హ్యాపీగా ఉంటే మనకి అలా భవిష్యత్తు ఆటోమేటిక్గా మనం అలాంటివి అట్రాక్ట్ చేయడం జరుగుతుంది భవిష్యత్తులోనే. ఇంకోటి ఏంటంటే ఏం కావాలన్నా యూనివర్స్ని అడగాలంటారు. మన థింకింగ్ ఏంటి 108 గోల్స్లోని నేను అప్పుడు రాసిన నోట్స్ ఏవైతే ఉన్నాయో 70% ప్రతి ఒక్కటి కూడా నాకు తెలియకుండానే అవన్నీ కూడా రీచ్ అయ్యాను. అందుకే 108 గోల్స్ కూడా రాయించాలి. అవి రాసి ఆ బుక్ పక్కన పెట్టినా ఎప్పుడైనా ఒకవేళ చూసినా మనకి ఆటోమేటిక్గా అనిపిస్తుంది అనమాట. అందులో చాలా కోరికలు అనేవి నెరవేరుతాయి. మా పిల్లలు ఒక డాగ్ అనేది ఒక బొమ్మ తీసి పెట్టుకున్నారు. ఆ డాగ్ అనేది మేము తెచ్చామన్నమాట. అంటే సైకిల్ ఒక బొమ్మ గీసి పెట్టుకున్నారు, సైకిల్ కొన్నాము. ఇలాగా చాలా జరుగుతాయి 108 గోల్స్ కూడా రాసినట్లుగా అయితే. మేడం చెప్పండి మేడం. అదే ఆస్క్ అంటే అడగాలి, తర్వాత మనం నమ్మాలి. వస్తుంది, నేను అనుకున్నది వస్తుందని నమ్మాలి, బిలీవ్ చేయాలి. వచ్చిన తర్వాత బిలీవ్ చేయాలి. అంటే అడగాలి, నమ్మాలి, ఇంకా రిసీవ్ చేసుకోవాలి. వాటిని మనకు వచ్చేటప్పుడు రిసీవ్ చేసుకోవాలి. ఈ ఇందులో ఉన్న కొన్ని పాయింట్స్ అన్నమాట మీకు చెప్తున్నాను. ఆస్క్ అడగాలి, నమ్మాలి, పొందాలి, ఇంకా వచ్చినందుకు గ్రాటిట్యూడ్ తెలియజేసుకోవాలి. ఈ 4 కూడా మనకి ఏదైనా ఒక వర్క్ అయ్యే ముందే చెప్తే ఆ కనెక్షన్ అనేది ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ, ఆ ఎనర్జీ మనం అనుకున్న గోల్కి రీచ్ అవుతుందో, అది ఎప్పుడైనా టైం పట్టినా, లేట్ అయినా, ముందైనా మన దగ్గరకు అనేది రావడం జరుగుతుంది. దీనికోసం మనం సెల్ఫ్ లవ్ చేసుకోవడము, ఒక పాజిటివ్గా థింక్ చేయడము, ఒక దీనిపైన కాస్త అంటే విజువలైజేషన్ అయినా ఇలాంటివి చేయడము చేస్తే మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది అనమాట. ఇది బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ లోని చాలా సబ్జెక్ట్ ఉంటుంది మేడం. నేను 5 years నుంచి చాలా ఇది అవునా కాదా అని చెప్పి చాలా తెకమక పడుతూ ఉండేదాన్ని. వాటిని గమనించిన తర్వాత అర్థమైందనమాట ఎక్కడెక్కడ మిస్టేక్ జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి. వాటిని తెలుసుకుంటూ ఒక క్లారిటీ అయితే తెచ్చుకున్నాను. ఇవి తెలుసుకుని ఆచరిస్తే మనకి 1 year లోనే చాలా మిరాకిల్స్ అయితే జరుగుతాయి. అంటే అప్పుడు మనకి మన మార్పు అనేది చాలా మన కళ్ళ ముందే కనిపిస్తుంటుంది. ఇవి సర్టిఫైడ్ కోర్సులా మ్యామ్ ఇవన్నీ? ఇవి సర్టిఫైడ్ కోర్సు అని నేనైతే సర్టిఫైడ్ కోర్సు చేశాను. ముందైతే నార్మల్ గా నేర్చుకున్నాను. నేను నేర్చుకోవడం అంటే ముందు నేను మీలాగే జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు బాగా నచ్చాయి ఈ టెక్నిక్స్, టూల్స్, వాటి వల్ల రిజల్ట్ కూడా పొందాను. నేను ఇంకా సర్టిఫికేట్ కూడా నేను పొందాను అనమాట. నేను రేపు చూపిస్తాను ఆ సర్టిఫికేట్స్ కూడా. అంటే మామూలుగా ఎక్కడ చేస్తాం మ్యామ్ ఇవన్నీ? ఏదైనా కాలేజ్ లో, ఇన్స్టిట్యూట్ లో అలా ఏమన్నా చెప్తారా మేడం? ఏంటి అంటే ఎక్కడ చేస్తాం ఈ సర్టిఫైడ్ కోర్సు? కాలేజ్ లో, ఇన్స్టిట్యూట్ లో అలా ఏమన్నా చెప్తారా? లేదు లేదు మేడం, అది ఏంటంటే గురువుల దగ్గర నుంచి మనం నేర్చుకోవడం అనమాట. ఇది చదువుతో సంబంధం తర్వాత లేదు. మెడిటేషన్ అనేది మన నాలెడ్జ్ మేడం అనేది మార్నింగ్ ఇంపార్టెంట్ బ్రహ్మ ఇక్కడ. ముహూర్తంలోనే చేయాలి అంటున్నారు. మేడం ఈ రోజు మనీ తెచ్చుకున్నారా? ఎంతమంది తెచ్చుకున్నారు మనీని?
ఈరోజు మనీతో మనం మాట్లాడతామని చెప్పాను కదా మేడం. స్వాతి మేడం, మీరు అడిగారు కదా ఎక్కడైనా ఇది ఏంటంటే మన డైలీ లైఫ్లోని మనం ఆలోచనలు ఏవే ఎప్పుడైతే ఇవి తెలుసుకున్న తర్వాత అవసరమైన వాటి మీద మన ఆలోచనలు పెడతాము ఒకటి. అవసరమైన వాటి మీద పెట్టిన కొలది మన ఎనర్జీ అనేది ఆ ఫ్లో అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. నెగిటివిటీ స్థాయి అనేది తగ్గుతుంది అనమాట. పాజిటివిటీ స్థాయి పెరుగుతుంది. ఆటోమేటిక్గా మనం అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది ఒకేసారి మనకి మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వకుండా ఏది కూడా మన దగ్గర రాదు. ఊరికనే అంటే ఏదో పెద్ద పెద్ద మనకి మైండ్ కూడా ఒప్పుకోలేని థాట్స్ అయితే ఆ చెప్పలేము. వాళ్ళు ఎంత హై ఫ్రీక్వెన్సీలో ఉండి ఆధ్యాత్మికత ఆధ్మ అంటే ఆధ్యాత్మికతలో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి వేరే మ్యాచ్ అవుతుంది అనమాట ఫ్రీక్వెన్సీ. మనము మనం ట్రై చేస్తూ ఉంటే మనకు కూడా అవుతుంది. ఓకే అంటే మేడం. మేడం ఇది మెడిటేషన్ అనేది బ్రహ్మ ముహూర్తంలో చేయాలి, అప్పుడు చేస్తే బాగా మనం అనుకున్న గోల్స్ కి రీచ్ అవ్వచ్చు అని చూసి చెప్తున్నారు. అది ఆ, కరెక్టే అంటారా మేడం? ఎప్పుడైనా బ్రహ్మముహూర్తంలోనంటే 4:30కి అలా చేస్తాను మేడం. ఎక్కువ ఆ టైంలో ఏంటంటే యూనివర్సల్ ఎనర్జీ అనేది ఉంటుంది బాగా అని చెప్పి ఆ టైంలో చేస్తారు. తర్వాత మనకి మనసు నిర్మలంగా ఓకే. ఉండేటప్పుడు చేసుకోవచ్చు. ఇంకా నైట్ పడుకునే ముందు కూడా చేయొచ్చు. ఓకే. నేను ఈ ఫ్రీ క్లాస్ 5 days స్టార్ట్ చేయడానికి ఎవరికైనా సరే 1% అయినా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పరిచయం అయ్యి వాళ్ళు దాని మీద వర్క్ చేసి తెలుసుకొని ఎంత కొంత ఆచరించి వాళ్ళ రిజల్ట్ని పొందాలి అనే ఒక ఉద్దేశంతో ఆ, కొంచెమైనా తెలియచేయాలని చెప్పి నేను స్టార్ట్ చేశాను మేడం. నేను నేర్చుకునేది అయితే ఓకే. 1 year నుంచి స్ట్రాంగ్ గా వీటి మీద ప్రతి ఒక్క దాని మీద టెక్నిక్స్ మీద నేను వర్క్ చేశాను. 4 years అప్లై చేస్తూ చిన్న చిన్న రిజల్ట్ అనేది చూశాను అనమాట. ఇప్పుడైతే రిలేషను రిలేషను అంటే మా భార్య భర్తల మధ్య ఆ, ఏ- చాలా గొడవలు అవి ఉండేవి. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యాము. చాలా సంతోషంగా ఉన్నాము. చాలా హ్యాపీగా ఉన్నాము. హెల్త్ పరంగా నేను హీల్ అయ్యాను. ఇంకా కెరీర్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంత మంచి మార్పు చూసేటప్పుడు నాలాంటి పీపుల్స్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళలో కూడా మార్పు తేవాలని నేను స్టార్ట్ చేశాను మేడం. కెమెరా ఆన్ చేయండి ఒకసారి చూద్దాం ఎవరెవరు జాయిన్ అయ్యారు, ఎక్కడి నుండి జాయిన్ అయ్యారు. అందరికి మనీ మార్నింగ్, మనీ ఈవినింగ్, సారీ మనీ ఈవినింగ్. మనీ ఈవినింగ్ సునీత మేడం. మనీ గురించి ఈరోజు చెప్తానని చెప్పాను కదా. ఫస్ట్గా మనము మనీని అంటే మనీ గురించి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే రాంగ్గా ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మనీది ఏముందిలే, మ్, మనీ వాల్యూ తెలియకుండా వృధా ఖర్చు పెట్టడము అలాంటిది ఎవరైనా చేశారా? హ్యాండ్ రైజ్ చేసి చెప్తారా? చెప్పండి ఒకసారి ఎవరైనా మాట్లాడాలనుకుంటే. అంటే మనకి చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనీ అనేది మన దగ్గరకు ఏదో ఒక విధంగా వస్తూనే ఉంది. వాటితో మనము చాలా అంటే మనకి అవసరాలన్నీ చాలా తీర్చింది మనీ. అలాంటి మనీ గురించి ఎప్పుడైనా మీరు నెగిటివ్గా ఆలోచించారా అనేది నా క్వశ్చన్. ఆలోచించి ఉంటే మనీ పట్ల చేసిన మిస్టేక్ ఏదైనా ఉంటే మీ అని టైప్ చేయండి. ఓకే, ఎవరు మనీ గురించి నెగిటివ్గా మాట్లాడలేదు అంటారు. ఓకే, వెరీ గుడ్. చాలా చాలా మనీ విషయంలోనైతే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని అర్థమవుతుంది. నేనైతే మనీ గురించి చాలా అంటే ఒకప్పుడు చాలా మనీ ఫ్లో అనేది ఉండేది. తరువాత మనీ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమని చెప్పి మనీ వద్దని చెప్పి నేను ఆలోచించడం అలా థింక్ చేసేదాన్ని. మనీ వల్ల ప్రాబ్లమ్స్ ఏమని చెప్పి అనుకునేదాన్ని అనమాట.
ఈ తెలియక ముందు. తర్వాత మనీ లేకపోతే పరిస్థితులు ఎలాగుంటాయి కూడా రియల్ గా చూశాను నేను. అక్కడి నుంచి నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడైతే ఆ కష్ట సమయంలోనే పరిచయం అయ్యింది, మనీ విలువ తెలుసుకోవడము స్టార్ట్ అయ్యింది అనమాట. అప్పటి నుంచి మనీని మనీని రెస్పెక్ట్ ఇవ్వడము, మనీకి వాల్యూ ఇవ్వడము, అవసరమైన వాటి మీద ఆ, వాటికి ఖర్చు చేయడము, ఇలా ఇలా స్టార్ట్ చేశాను. అయితే మనీ తీసుకొచ్చారండి. మనీతో మనము ప్రేయర్ చేయడానికి ఒక 500 నోట్ అయినా పర్వాలేదు, 100 రూపాయల నోట్ అయినా పర్వాలేదు. తెచ్చాము. ఓకే. ఎప్పుడైనా సరే మనకి మనీ ఎవరి చేతిలోనైనా కనిపించినా మనం ఎలా ఫీల్ అవ్వాలంటే ఐ రిసీవ్ మనీ. అంటే ఎదుటి వాళ్ళ దగ్గర మనీ ఉన్నప్పుడు మనకు కనిపించిందంటే ఎప్పుడైతే ఐ రిసీవ్ మనీ అంటామో మన దగ్గరికి మనీ అనేది రావడం అనేది జరుగుతుంది. వాళ్ళ దగ్గర మనీ ఉందని చెప్పి మనము సరిగ్గా థింక్ చేయకపోయినా నెగిటివ్గా ఆలోచించిన మన మన దగ్గరికి మనీ రావడానికి ఒక అడ్డుగోడలాగా ఉంటుంది ఆ ఆలోచన. ఎప్పుడు ఎక్కడ మనీ చూసినా గోల్డ్ చూసినా ఎవరైనా ఇల్లు కట్టుకున్నా మనము మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా పాజిటివ్ గానే ఉండాలన్నమాట. మనీ నేను చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే నా దగ్గర రాబోతుంది. అందుకే ఈ మనీ నాకు కనిపించిందని మనం ఫీల్ తీసుకోవచ్చు. అదే ఎవరైనా గృహప్రవేశానికి చెప్పారనుకుంటే అది కూడా ఒక లక్గా మనం భావించి ఎంత మంచి ఇల్లు కట్టుకున్నారు, త్వరలో నేను కూడా కట్టుకునే యోగం కలగొచ్చు అని చెప్పి థింక్ చేయొచ్చు. గోల్డ్ అయినా అంతే. ఓకే. ఇప్పుడు నేను చిన్న మామూలుగా మనసు మీద అంటే హార్ట్ మీద చేయి పెట్టి ఇలా చెప్పుకోండి. నా గత అనుభవాలు ఏవైనప్పటికీ వాటిని నేను అంగీకరించి ఏ నెగిటివిటీ అయినా సరే ఈ క్షణమే విడిచిపెట్టేస్తున్నాను. ఎప్పటి నుంచి నా ఎప్పటి నుంచి నా జీవితంలో మొత్తం ఆలోచనలను అన్నింటినీ సంపద, సమృద్ధి, శ్రేయస్సు, విజయం వీటిపైన నా దృష్టిని పెట్టి నేను ధనవంతరాలుగా జీవిస్తాను, ధనవంతరాలుగా మారుతాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మనీ. ఓకే. ఇప్పుడు కళ్ళు తెరవండి. నేనైతే కొంత మనీ తెచ్చాను. ఎప్పుడైతే మన దగ్గర ఎప్పుడైనా మనీ ఉన్నప్పుడు ఆ మనీకి హో ఓపెన్ ఓపెన్ అని చెప్పి నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు మనీతో మనం మాట్లాడదాము. అసలు మనీ అనేది ఒక ఎనర్జీ. ఎప్పుడైతే మనం మనీతో కనెక్ట్ అవుతామో, మనీతో మనం మాట్లాడుతామో, మనీ అనేది మనల్ని మనము ఇష్టపడుతున్నామని చెప్పి మనీ మన దగ్గర రావడం అనేది జరుగుతుంది. ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఎంత ప్రేమగా మనము ఇస్తే 10 రెట్లు అంటే 10 రెట్లు ఎక్కువై వస్తుంది నా దగ్గరికి అనే భావంతో ఇవ్వచ్చు, 1000 రెట్లు ఎక్కువై వస్తుంది అని అవ్వచ్చు, లేకపోతే డబుల్ అయి వస్తుందని కూడా మనం ఫీల్ అవుతూ ఇవ్వాలి. ఒక అంటే ఒక కరెంట్ బిల్లు వారికి మనం చెల్లించినా సరే మనం కరెంట్ అంటే ఏవైతే ఉన్నాయో మనం ఉపయోగించడం వల్ల వాళ్ళకి ఇస్తున్నాం. అంటే వాళ్ళ దగ్గర నుండి ఒక సర్వీస్ తీసుకుంటున్నాం కాబట్టి మనము మనీ ఇస్తున్నాము. ఇలాంటి భావంతో ఇవ్వాలి ఎప్పుడైనా ఖర్చు పెట్టేటప్పుడు. అంటే గుడ్ ఫీలింగ్తో ఇవ్వాలంట. మనీ గురించి మళ్ళీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు మనీని ఇలా పట్టుకొని ఇవ్వాలి. ఈ గాంధీ బొమ్మ ఏదైతే ఉందో ఇలాగా అంటే మనకి ఇలాగా డబుల్ అయి త్రిబుల్ అయి అంటే ఇలాగ అయ్యి ఎక్కువై వస్తుందంట మనీని ఇచ్చేటప్పుడు. ఇంకోటి ఏంటంటే రెడ్ పర్సులో పెట్టాలి. నేను ఇది మామూలు తీసుకున్న పర్సు రెడ్ పర్సులో అనేది పెట్టాలి మనీని. అప్పుడు అట్రాక్షన్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మనీ పట్టుకోండి, ప్రేమగా మనీతో మాట్లాడదాం. మనీతో కనెక్షన్ పెంచుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎస్ అని టైప్ చేయండి. మన సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే ఓకే అని చెప్తుందో దాని మీద వర్క్ అనేది చేస్తుంది అనమాట. మీరు కూడా మీ లైఫ్లోని చాలా మనీని అట్రాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు డబ్బుని చేతితో పట్టుకోండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం అనమాట. డబ్బుకి ఎంత మనం రెస్పెక్ట్ ఇస్తే మనకి అంత రెస్పెక్ట్ గా మన దగ్గరికి వచ్చి మంచి పనులకి ఉపయోగపడుతుంది. మన దగ్గర ఉంటుంది.
ఈరోజు మనీతో మాట్లాడదాం. డబ్బుని చేత్తో పట్టుకోండి. ఇలా కౌంట్ చేస్తూ ఉండాలన్నమాట. కౌంట్ చేసేటప్పుడు కూడా మనీ అనేది ముందుకి ఇలా అంటే వచ్చేలాగా, ఇలా కాకుండా ఇలా జస్ట్ ముందుకి ముందుకు తీసుకుని జస్ట్ ఇప్పుడు నేను చూపించిన మనీని కూడా ఐ రిసీవ్ మనీ అనుకున్నా ఏం పర్వాలేదు. ఎందుకంటే యూనివర్స్ లోని చాలా మనీ ఉంటదనే విషయము లా ఆఫ్ అట్రాక్షన్ లో నేను తెలుసుకున్నాను. ఎక్కడి నుంచి ఒకరి దగ్గర నుంచి ఒకరికి మనీ రాదు, యూనివర్స్ నుండి వస్తుంది. అది ప్రకృతి నియమం అన్నమాట. ఎప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతామో, మనీని చూసి సంతోషంగా ఫీల్ అవుతామో, ఐ రిసీవ్ మనీ అనుకుంటామో, మన దగ్గర కూడా మనీ రావడం అనేది జరుగుతుంది. ఈ క్లాసులు అయ్యేలోగా మీకు కూడా రావాలని కోరుకుంటున్నాను. మనీ కిస్ చేయండి. ఇది కొత్తగా ఉంటదని అనుకుంటున్నారో ఏమో తెలియదు. నేను చాలా ఇయర్స్ నుంచే అప్లై చేస్తున్నాను. మనీ ఫ్లో అనేది మనం సంపాదిస్తేనే వస్తుంది. ఎలాగొస్తుంది ఏంటి అవన్నీ థింక్ చేయకుండా మనీని రిసీవ్ చేసుకుంటున్నాను. నాకు ఆ పవర్ ఉంది, ఆ ఎనర్జీ ఉంది అని చెప్పి స్టార్ట్ చేయండి. మనీని కౌంట్ చేయండి. ఇలా ఇలా లెక్క పెడుతూ, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. మనీని నోట్ చూసినా పర్వాలేదండి, మనీ నోట్ చూసినా పర్వాలేదు అనమాట. జస్ట్ ఒక నోట్ ఉండి దాని మీద ఉన్న అక్షరాలు ఏంటి, గాంధీ బొమ్మ ఎలాగున్నారు, ఎక్కడి నుంచి ఇది తయారవుతుంది, ఇవన్నీ పేర్లు గమనించినా చాలు. అంటే ఒక్క నోట్ ఉన్న వాళ్ళు మనీని కిస్ చేసాకండి, ఇలాగ ముద్దు పెట్టుకోండి. ప్రేమగా ప్రేమగా చాలా ప్రేమగా చెయ్యండి. ఇంకా స్మెల్ కూడా చూడండి. మనీ స్మెల్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటది మీరు గమనించినట్లుగా అయితే. ఇప్పుడు కౌంట్ చేస్తూ చెప్పండి, ఐఎమ్ సారీ మనీ, నీ విషయంలో నేను ఏమైనా మిస్టేక్ చేసుంటే గతంలో వాటన్నింటికి నేను మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. నేను ఊహించిన మార్గాల్లో నువ్వు నా దగ్గరకు వస్తున్నావు. మనీని చూస్తూ చెయ్యండి, మనీ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతారు. నేను ఊహించిన మార్గాల్లో డబ్బుని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. నేను ఊహించిన మార్గాల్లో డబ్బుని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. మనీని చూస్తూ ప్రేమను వ్యక్తపరచండి. ఎందుకు మీరు సారీ చెప్తున్నారు? ఐఎమ్ సారీ మనీ అని చెప్తున్నాం కదా, ఎందుకు మీరు సారీ చెప్తున్నారు? గతంలో ఎప్పుడైనా సరే మనీ గురించి వ్యతిరేక ఆలోచనలు చేస్తుంటే వాటికి సారీ, వ్యతిరేకంగా మాట్లాడుంటే వాటికి సారీ. ఎప్పుడైనా మనీకి వాల్యూ ఇవ్వకుండా మనం బిహేవ్ చేస్తుంటే, వేరే వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనీకి మనము ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వాటికి సారీ. మీరు చేసే ప్రతి వ్యతిరేక ఆలోచనలకి మనస్ఫూర్తిగా సారీ చెప్పండి. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ. నేను గతంలో లెక్క లేకుండా నేను ఎక్కడికైనా బయటకు నేను వృధాగా ఖర్చులకి పంపించుంటే ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. మనీ పట్ల మీ ఎమోషన్ ఎలా ఉందో ఒకసారి, మనీ ఉన్నప్పుడు ఎలాగుంటుంది, మనీ లేనప్పుడు ఎలాగుంటుంది, మీ ఎమోషన్ కూడా ఒకసారి గమనించండి. మన సంబంధ బాంధవ్యాలు ఎలాగుంటాయి మనీ ఉంటే, మనీ లేకపోతే ఎలాగుంటాయి, అది కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేనైతే గతంలో చాలా మిస్టేక్స్ అయితే చేశాను. అవన్నిటికి కూడా మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. వృధా ఖర్చులు కూడా చేశాను. వృధాగా మనీ కూడా చాలా మందికి ఇచ్చి అంటే కొన్ని జరుగుతూ ఉంటాయి కదా, చిన్నవైన పెద్దవైనా, వాటన్నింటికి కూడా మనం ఒప్పుకొని గతంలో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. అవన్నిటికి కూడా మనస్ఫూర్తిగా సారీ చెప్పండి. ఐఎమ్ సారీ మనీ, నేను తెలిసి తెలియక గతంలో నేను వృధా ఖర్చులు పెట్టుంటే వాటన్నింటికి కూడా మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. డియర్ మనీ, ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. మనీ, నీ పట్ల నేను చేసిన తప్పులకి పొరపాట్లకి మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. ఇప్పుడే ఈ క్షణమే సారీ చెప్తున్నాను. ఈ డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.
ఇలా చెప్పడం వల్ల మనీకి మనకి ఉన్న నెగిటివ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి అన్నమాట. డబ్బు విషయంలో మీరు ఏ మిస్టేక్ చేసినా ప్రతి ఒక్కటి కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకొని సారీ చెప్పండి. రియల్ గా సారీ చెప్పండి. మనసుకు ఏదైనా అంటే ఏమైనా బాధ అనిపిస్తే అవి కూడా మనము వ్యక్తపరచవచ్చు. వాటి వాటిని కూడా మనం గుర్తు చేసుకుంటూ అవి కూడా సారీ చెప్తూ అలా చెప్పడం వల్ల మనసు చాలా ఫ్రీ అవుతుంది తరువాత నుంచి. మనీకి మనకున్న రిలేషన్ అనేది ఇంకా బాగుంటుంది. డియర్ మనీ, నన్ను క్షమించు. గతంలో నేను తెలిసి తెలియక చాలా మిస్టేక్ చేసి ఉంటాను. నా తల్లిదండ్రుల నుండి విన్నవవ్వచ్చు, నా తాత ముత్తాతల నుండి గతంలో జరిగిన కొన్ని మనీ విషయంలో ప్రాబ్లమ్స్ విని నేను అవే నిజమనుకుని అనుకుని ఉండొచ్చు. వాటన్నింటికి కూడా నేను సారీ చెప్తున్నాను. ఇలా చెప్పడం మనీ ఉన్నప్పుడు మన రిలేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో, మనతో ఫ్రెండ్స్ అయినా సరే చాలా బాగా మాట్లాడడం ఇవన్నీ జరుగుతాయి. మనీ లేకపోతే మన రిలేషన్ అనేది వాల్యూ అనేది తగ్గుతుంది. ఇది కూడా మీరు గుర్తు తెచ్చుకొని సారీ చెప్పండి. మనీ నువ్వు ఉంటే నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటాను, చాలా ధైర్యంగా ఉంటాను, చాలా కాన్ఫిడెన్స్ గా ఎవరితోనైనా మాట్లాడగలుగుతాను. నువ్వు నా దగ్గర ఉంటే ఓన్లీ వస్తువులు కొనడానికే కాదు, వస్తువులు కొంటే ఆ ప్రేమ కొంతవరకే ఉంటుంది. కానీ నీతో ఉన్న నా ప్రేమ ఎలాంటిదని అంటే వస్తువు సంబంధం కాదు, ఆత్మ సంబంధము. అంటే గాలి పీల్చుకునేటప్పుడు ఎంత హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతామో డబ్బున్నప్పుడు మనం అంత హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. డియర్ మనీ, నీ పట్ల నేను చేసిన వ్యతిరేక భావనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. నన్ను క్షమించు. ఇక నుంచి నేను ప్రస్తుతం భవిష్యత్తులో నీకు వ్యతిరేకంగా ఆలోచించను. నీ మీద ఇష్టంతో పనిచేస్తాను. నీ మీద అవేర్నెస్ అంటే ఒక అవగాహన తెచ్చుకొని ఖర్చు చేస్తాను. నీకు వాల్యూ ఇస్తాను. నిన్ను బయటికి పంపించినప్పుడు ఆలోచించి మంచి మార్గాల్లో పంపిస్తాను. నేను పంపించే కొలది వేల రెట్లు ఎక్కువై నా దగ్గరకు వస్తావని నమ్ముతూ పంపిస్తాను. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. ఎక్కడ పంపించాలో ఎక్కడ పంపించకూడదో ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించి వాటి మీకు తెలుసుకొని మరి నేను పంపిస్తాను. డబ్బుని ఇప్పుడు కిస్ చేయండి, చాలా ప్రేమగా ముద్దు పెట్టండి. ఒక బేబీని ఎలాగైతే ఎత్తుకుంటారో అంటే ఇలాగా ఒక హగ్ చేసుకొని, డియర్ మనీ, నీ పట్ల నేను చేసిన పొరపాట్లకు మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. నువ్వు నా దగ్గర ఉన్నందుకు థ్యాంక్ యూ. నువ్వు భవిష్యత్తులో నేను లక్షల కోట్ల రూపాయలని నేను రిసీవ్ చేసుకుంటున్నానని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఐ లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. భవిష్యత్తులో లక్షల కోట్ల రూపాయలను నేను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఒకసారి ఆలోచించండి, మన దగ్గర డబ్బు ఉంటే మనకి ఎంత కాన్ఫిడెన్స్ గా ఉంటుందో. డబ్బు లేకపోతే ఎంత లో ఫ్రీక్వెన్సీలో ఉంటామో అవి కూడా గుర్తు తెచ్చుకొని సారీ చెప్పండి. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. నేను ఈ రోజు నుండి అవసరమైన వాటికి మాత్రమే మనీని ఉపయోగిస్తాను అని మీ మైండ్కి ఎప్పుడైతే చెప్తారో మనము మనీ అనేది అవసరానికి ఉపయోగించడం అనేది జరుగుతుంది. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. డబ్బుని నేను అనేక మార్గాల ద్వారా ఈజీగా పొందుతున్నాను. డబ్బు ఈజీగా నా దగ్గరకు వస్తుంది. సంపద నాకు గుర్తుందా మనీగ్రామ్ నంబర్ ఉంది 197. సంపద గాలిలా నన్ను చుట్టుముడుతుంది. ఈ విశ్వములో నా ఆర్థిక స్వేచ్ఛ యొక్క తలుపులు తెరుచుకున్నాయి. సంపద గాలిలా నన్ను చుట్టుముడుతుంది. ఈ విశ్వములో నా ఆర్థిక స్వేచ్ఛ యొక్క తలుపులు తెరుచుకున్నాయి. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. డియర్ మనీ, ఐఎమ్ సో సారీ, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. ఇప్పుడు నేను ప్రస్తుతం కలిగి ఉన్న డబ్బు అంతటికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పండి. భవిష్యత్తులో రాబోయే లక్షల కోట్ల రూపాయలకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పండి. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. ఇప్పుడు ప్రేమగా కిస్ చేస్తూ హగ్ చేస్తూ
875 మనీ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ అని చెప్పి ఒక 5 టైమ్స్ అనండి. 875 మనీ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ. 875 మనీ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ. 8 అంటే తెలుసా అష్టలక్ష్మిలు అని, 7 సప్తఋషులు ఇలాంటి వస్తారు, 5 పంచభూతాలు. వీటి సమక్షంలో మనము మనీని రిసీవ్ చేసుకుంటున్నాము. వాటి ఎనర్జీ ఫ్లో అయ్యి మనం మనీని రిసీవ్ చేసుకుంటున్నాం అని ఒక థాట్ చేసి 875 మనీ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ. 875 మనీ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ. ఇప్పుడు మనీని 875 మనీ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ అని చెప్పి పర్సులో పెట్టేయండి. థ్యాంక్ యూ అని చెప్పి పర్సు కూడా థ్యాంక్ యూ చెప్పండి. నా పర్సు డబ్బుతో పొంగు పొర్లుతుంది అని చెప్పి థాట్ చేయండి. రేపు ఇది 108 టైమ్స్ ఓపెన్ టెక్నిక్ చేస్తే మనీకి మనకి ఉన్న నెగిటివ్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము రిలీజ్ చేయొచ్చు అనమాట. రేపు చేయిస్తానండి ఆ టెక్నిక్. 108 టైమ్స్ ఓపెన్ ఓన్లీ మనీకి. రేపు కూడా మనీని తీసుకొని రండి. ఇప్పుడు గ్లాస్తో వాటర్ ఉంటే వాటర్ తీసుకున్నాను. గ్లాస్తో వాటర్ ఉంటే వాటర్ తీసుకొని వాటర్ తెచ్చుకుంటే సరే టైప్ చేయండి ఎస్ అని. వాటర్లో పట్టుకొని మేడం పట్టుకొని చేయండి. ప్రతి నెల నా ఆదాయం లక్షల రూపాయల ఉంది. 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 నేను అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యంతో, జ్ఞానంతో, శక్తితో, బలంతో, ఎప్పుడు చూసినా నవ్వుతూ, నవ్విస్తూ, సంతోషంగా ఉంటూ, కీర్తి ప్రతిష్టలను పొందుతూ, ఎంతో ఆనందంగా, అద్భుతంగా హ్యాపీ లైఫ్ని జీవిస్తూ ఉన్నాను. మనీ ఈజీగా నా జీవితంలోకి వస్తుంది. ప్రతి నెల నా ఆదాయం లక్షల రూపాయల్లో ఉంది. ప్రతి నెల నా ఆదాయం లక్షల రూపాయల్లో ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ వాటర్, థ్యాంక్ యూ మనీ. వాటర్ తాగండి. ఏదో ఒక అఫర్మేషన్ తీసుకొని ప్రతిరోజు ఒక 11 టైమ్స్ అయినా వాటర్ పట్టుకొని తాగినట్లయితే చాలా చాలా బాగా మనీ ఫ్లో అనేది యూజ్ అవుతుంది. ఈ టెక్నిక్ చేయండి. నేను ఒకటి అంటే రాయిస్తాను, పెన్ను పేపర్ తీసుకొని రాయండి. ఓకే, మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరు రాయాలి. నా పేరు రమణి కాబట్టి నేను రమణిని అంటే ఇంటి పేరుతో సహా నేను మీసాల రమణిని అని చెప్పి నేను రాసుకున్నాను. మీ పేరుతో మీరు రాయండి. నేను అని చెప్పి డాస్లోని మీ పేరు రాయండి. నేను అని పెట్టి పక్కన మీ పేరు రాయండి. ఈ విశ్వంలోని ఈ విశ్వంలోని అనేక రకాలుగా సంపదలను పొందడానికి అర్హత ఉన్న వ్యక్తిని.
ఈ విశ్వంలోని అనేక రకాలుగా సంపదలను పొందడానికి అర్హత ఉన్న వ్యక్తిని. ఎస్ అని పక్కన రాయండి. డబ్బు సంపదను నా హక్కుగా భావిస్తున్నాను. డబ్బు సంపదను నా హక్కుగా భావిస్తున్నాను. ఈ విశ్వంలోని సంపద అనేక రకాలుగా నా వైపు నిరంతరం దూసుకు వస్తుంది. ఈ విశ్వంలోని సంపద అనేక రకాలుగా నా వైపు నిరంతరం దూసుకు వస్తుంది. దానిని పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానిని పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను. డబ్బు నిరంతరం నా వైపు ప్రవహిస్తుంది. డబ్బు నిరంతరం నా వైపు ప్రవహిస్తుంది. అందుకై డబ్బుకి కృతజ్ఞతలు. అందుకై డబ్బుకి కృతజ్ఞతలు. ప్రతిరోజు డబ్బు నా చేతికి అందుతుంది. ప్రతిరోజు డబ్బు నా చేతికి అందుతుంది. ఎస్, ఐఎమ్ రిచ్. కింద 3 సార్లు తదాస్తు 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 అని 3 సార్లు రాయండి. దీన్ని ప్రతిరోజు కూడా మళ్ళీ రిపీట్ చేయాలి మేడం ఎవరికైనా. ఇంకొకసారి చెప్తాను. నేను, నా పేరు మీసాల రమణి, ఈ విశ్వంలోని అనేక రకాలుగా సంపదలను పొందడానికి అర్హురాలని, అంటే అర్హత ఉన్న వ్యక్తిని. ఎస్ అని చెప్పి డబ్బు సంపదను నా హక్కుగా భావిస్తున్నాను. డబ్బు సంపదను నా హక్కుగా భావిస్తున్నాను. ఈ విశ్వంలోని సంపద అనేక రకాలుగా నా వైపు నిరంతరం దూసుకు వస్తుంది. దానిని పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను. డబ్బు నిరంతరం నా వైపు ప్రవహిస్తుంది. అందుకై డబ్బుకి కృతజ్ఞతలు. ప్రతిరోజు డబ్బు నా చేతికి అందుతుంది. ఎస్, ఐఎమ్ రిచ్. తదాస్తు తదాస్తు తదాస్తు. రాశారు మేడం. ఎస్ అని టైప్ చేయండి రాసినారు. ఇవి రికార్డ్ అయినా రాయడం రాకపోతే రికార్డ్ అయినా చేయొచ్చు మేడం. ఆ వాయిస్ రికార్డ్ ఉంటుంది కదా, రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం. నేను ఇంకొకటి కూడా, అంటే ముందు చెప్పాను కదా, ఎప్పుడైనా అంటే గత ఆలోచనలు, గత అనుభవాలు ఏవైనప్పటికీ వాటిని మనం విడిచిపెట్టి ఇప్పుడు నేను నా ఆలోచనల్ని నాకు అవసరమైన వాటి మీద పెడుతున్నాను అని ఇంటెన్షన్ అనేది మన మైండ్కి మనం చెప్తూ ఉంటే మనకు అవసరం ఏంటనేది మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట మన మైండ్. లేకపోతే వాటి గురించి థింక్ చేయడమైనా నేను నిర్ణయించుకోవాలి. ఓకే, నేను డబ్బు పైన దృష్టి పెడుతున్నాను. లాస్ట్ 2 లైన్స్ చెప్తాను మేడం. డబ్బు నిరంతరం నా వైపు ప్రవహిస్తుంది. అందుకై డబ్బుకి కృతజ్ఞతలు. ప్రతిరోజు డబ్బు నా చేతికి అందుతుంది. ఎస్, ఐఎమ్ రిచ్. తదాస్తు తదాస్తు తదాస్తు. దృష్టిని మనకి అవసరమైన వాటి మీద పెడితే మనకి ఆ అట్రాక్షన్ అనేది మన వరకు రావడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు అంటే ఒకసారి వీడియో ఆన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకసారి ఆన్ చేయండి వీడియోస్ కెమెరా. మేడం ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం.
ఈరోజు మనీని ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మన ఫోకస్ ఎక్కడ పెట్టాలి, ఇంకా ఇంకొకటి కూడా రాయించాలనుకున్నాను. ఇది ఒక సీట్ లా ఉంటది. ఇట 8 సింబల్ ఇలా వేసి అష్టైశ్వర్యాలు నా వైపు ప్రవేశిస్తూ ఉన్నాయి. నేను చెప్తాను, రాయండి మేడం. అది కూడా 8 సింబల్ ఒక పెద్దగా వేయండి మేడం. అది సైడ్ కి అనమాట. ఒకసారి చూపిస్తాను. నేను ఎప్పుడు రాశాను, చాలా రోజుల కోసం. కనిపించిందా? ఇలాగా 8 వేసి మధ్యలో ఆ 8 లో మళ్ళీ 888 వేసి అష్టైశ్వర్యాలు నా వైపు ప్రవహిస్తూ ఉన్నాయి. అబండెన్స్ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ ఇంగ్లీష్ లో అయితే. దీన్ని మనకి ప్రతిరోజు కనిపించే దగ్గర పెట్టుకుంటే మన మైండ్ రీప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. వాటిపైన మన దృష్టి అనేది వెళ్తుంది అనమాట. మీరు ఒకసారి ఒక పేపర్ మీద తర్వాత క్లాస్ అయిపోయాక చెయ్యండి మేడం. చేసి వాట్సాప్లోని అంటే గ్రూప్లో పెట్టండి మేడం. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో పెట్టండి. లేకపోతే నేను గ్రూప్లో ఇది సెండ్ చేస్తాను, మీరు చేద్దారు. ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి. మ్యామ్ ఇప్పుడు మనీ గురించి చెప్పారు కదా, సో అది తీరేంత వరకు అంటే మనీ గురించే ఆలోచించాలా మనం, ఇంక వేరే డిసైడ్స్ అవన్నీ దాన్ని పక్కన పెట్టాలా? లేదు లేదు, మనము మనీ గురించి ఎక్కువ ఆలోచించినా మనీ మన దగ్గర రాదు. మరి చూడు, చిన్నపిల్లల్ని కొట్టి 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 మరీ మార్చాలనుకునే లాగా ఎప్పుడు ఉండకూడదు. జస్ట్ ఏంటంటే మనీని వచ్చేటప్పుడు మనకి ఒక అవగాహన అనేది ఉండదు కాబట్టి మనం మన దగ్గరికి మనీ వచ్చేటప్పుడు, లేకపోతే మనీ గురించి ఎప్పుడైనా థింక్ చేసేటప్పుడు పాజిటివ్ గా థింక్ చేస్తే మనము ఎలాంటి ఎనర్జీతోని మనీతో మన కనెక్షన్ ఎలాగుంటుందో మనీ కూడా మన దగ్గరికి రావడము, అలా ఉండడము, వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. మనీ గురించి ఒక అవేర్నెస్ అంటే ఒక కొంత తెలియచేయాలని చెప్పి నేను ఈ ఈ మనీకి మనకి మధ్య ఉన్న బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, చిన్నపిల్లలకి మనం కొడితే మన దగ్గర రారు. అలాగే మనీని కూడా మనము ద్వేషిస్తే మనీ మన దగ్గర రాదు. ఎప్పుడైతే చిన్నపిల్లలతో ప్రేమగా మాట్లాడితే మన దగ్గరకు వచ్చి హగ్గిచ్చి ప్రేమగా ఉంటారో, మనీతో కూడా మనీకి అసలు మన ఫీలింగ్స్ అని తెలుస్తాయి అంట కూడాను. ఆ హ్యాపీ ఫీలింగ్ అనేది చూపించాలి, మనీకి మనకున్న రిలేషన్ బాగుండాలి అని నేను చేసిన కొన్ని మిస్టేక్స్ నుంచి తెలుసుకొని నేను చెప్తున్నాను. అంటే ఒక రోజు ఒక ఎఫర్మేషన్ చేయాలా అని నా డౌట్. మనకి ఏంటంటే కనెక్షన్ అయ్యేది, మనకి బాగా సెట్ అయ్యేది ఏదైనా, ఇది ఓకే నా మైండ్ దీనికి ఓకే చెప్తుంది అనే అఫర్మేషన్ ఏది తీసుకుని అయినా చెప్పచ్చు. మనం దాన్ని కనెక్ట్ అయ్యేలాగా కొన్ని అఫర్మేషన్స్ ఏంటంటే మన మైండ్ ఒప్పుకోదు అనమాట. ఇదేంటి ఇలా ఉందని చెప్పి అలాంటివి మనం వాడవసరం లేదు. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయినందుకు ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు ఈరోజు షేర్ చేసుకుని నాకు చాలా సంతోషంగా ఉంది. రేపైతే 108 టైమ్స్ చాలా మిరాకిల్స్ అయితే జరుగుతాయి. ఓన్లీ మనీకి మనకు తెలియకుండానే ఓపెన్ చేయడం వల్ల మనకి తెలియని బ్లాక్స్ ఏవైనా సరే ఉన్నా సరే వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. రేపు సేమ్ 108 టైమ్స్ నేను చేయిస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను ఈ క్లాసులు అయిపోయాక 21 నుంచి అష్టైశ్వర్యులు అని చెప్పి ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. అవి ఏంటంటే మనీ వచ్చిన తర్వాత మన బిహేవియర్ ఎలా ఉండాలి అనేది, మనకి ఇంట్లో ఏ వస్తువులు ఉండాలి, మనకి అష్టైశ్వర్యాలు అంటే ఏమిటి, మెయిన్ ఇంపార్టెంట్ అయినవి మనకి కనెక్ట్ అయ్యింది. సిగ్నల్స్ తక్కువ అయినట్టున్నారు. మరి అండి నా నెట్ ప్రాబ్లం అనుకుంటా. 8 days మేడం, అవి 8 days క్లాస్ కానీ చాలా చాలా బాగుంటది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయాలు అవి. వాటితో పాటు హెల్త్ కోసం గురించి గా 9వ రోజు ఉంటది అనమాట. అదంతా కూడా క్రియేషన్ అంటే మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మనకి ఎలా ఉండాలి, ఏం చేయాలి, ప్రతిది కూడా మనము ఓనుగైనా రాయొచ్చు.
ఇంకా తెలుసుకొని రాస్తే ఇంకా బాగుంటుంది. వాటికి సంబంధించింది అష్టైశ్వర్యాలు అని చెప్పి క్రియేషన్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. బేసిక్ ఎవరికైనా డౌట్స్ ఉంటే నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓన్లీ 9 డేస్కి 8 డేస్ ప్లస్ హెల్త్ గురించి కాబట్టి 9 డేస్. ఇంకా ఈ టెక్నిక్స్ టూల్స్ కూడా నేను చెప్తాను, థియరీ కూడా చెప్తాను. ఓన్లీ 499 మాత్రమే. అవైతే 100% చాలా ఎక్కువ అమౌంట్గా ఉంటుంది. నేను ఉన్న ఇవ్వాలి, సర్వీస్ అందించాలని ఒక ఇంటెన్షన్తో 499 పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బిలీవ్ చేస్తే క్లాస్కి జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాటి మీద కూడా అడగచ్చు. కాంటాక్ట్ మేడం చెప్తాను మేడం. సునీత మేడం, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? స్క్రీన్ షేర్ చేయండి అదొకసారి. ఇది ఇప్పుడు స్క్రీన్స్ కనిపిస్తుంది మేడం. అనిపిస్తుంది. ఓకే. అంటే అష్టైశ్వర్యాల్లోని ఏంటనంటే ఇందులో క్రియేషన్ ఉంటుంది, రాయించడం ఉంటుంది, తర్వాత టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. అంటే టెక్నిక్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వడానికి కొన్ని ఆ, ఉపయోగపడే టెక్నిక్లు చెప్తాను. ఇందులో ఏంటంటే ఆ, వివరిస్తున్నాను ఏంటనంటే అష్టైశ్వర్య వర్కర్స్ అనే వాళ్ళు మనకి ఉండాలి. ఇంకా ఎంప్లాయీస్ మన అంటే ఒక రిచ్ లైఫ్ ని, మన హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయడానికి మనకి ఏం కావాలి అనేది నిర్ణయించడం జరుగుతుంది. అందులో ఇవన్నీ కూడా అన్నమాట: వర్కర్స్, ఎంప్లాయీస్, సంతానం, స్నేహితులు, వస్తువులు, ఉద్యోగం, ఫుడ్, ధనము, ఇంకా ఆరోగ్యం. వీటి గురించి తెలియచేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ అంటే జాయిన్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే 499 పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. సునీత మేడం ఇందాక డౌట్, అదే హ్యాండ్ రైస్ చేశాను. అదే చెప్పండి. మీరు గ్లాస్ లో వాటర్ పెట్టి తాగమన్నారు కదా, ఉమ్, గ్లాస్ లో వాటర్ తాగమన్నారు కదా, అది మనం ప్రతిసారి చేయాలా లేదంటే డైలీ ఎన్నిసార్లు చేయాలి? అది ప్రతిసారి చేసినా మంచిదే. ఎందుకంటే మనము వాటర్ గురించి నేను ఒకరోజు చెప్తాను. మనము ఏం మాట్లాడినా సరే వాటర్ కూడా ఆ ఎనర్జీ అనేది వెళ్తుంది. అవి మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మనము ఆ ఫీలింగ్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఆ ఫీలింగ్ మనం తీసుకునేటప్పుడు మనకి అలాంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఈ వాటర్ తాగేటప్పుడు మనకు కనెక్ట్ అయిన ఈ అఫర్మేషన్ మనీ గురించి అవ్వచ్చు, హెల్త్ గురించి అవ్వచ్చు, ఆ ఏదైనా సరే అంటే మనకి హ్యాపీని ఇచ్చేది. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అది చెప్పొచ్చు, నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పొచ్చు, నేను సమృద్ధిని ఆకర్షిస్తున్నానని చెప్పొచ్చు, నేను ఆర్థికంగా చాలా స్వేచ్ఛగా ఉన్నానని కూడా చెప్పొచ్చు. చాలా మనకు కనెక్ట్ అయ్యే అఫర్మేషన్ మనం ఒక 11 టైమ్స్ ఇలా చెప్పినా చాలు. అది తాగిన తర్వాత మన ఎనర్జీ అనేది ఇంకా బాగా ఉంటది. ఆ, మనం మంచిగా చూడగలుగుతాం బయట కూడా. అలాంటి ఫ్లో అనేది జరుగుతుంది. మన బాడీలో కూడా 70% వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అఫర్మేషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్. ఓకే మేడం. వరలక్ష్మి మేడం, ఏమన్నా అడగండి. ఎంత టైం? ఏమైనా డౌట్స్ ఉంటాయి? లేదు మేడం, నాకైతే ఏ డౌట్ లేదు. ఎందుకంటే కొంచెం తెలుసు కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నాకైతే ఏ డౌట్ లేదు మేడం. అంతా ఓకే ఓకే, హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ మేడం.
ఓకే, అందరికీ థ్యాంక్ యూ సో బాయ్. మచ్ మేడం. మీకు అందరికీ బాయ్. చెప్పాలి థ్యాంక్స్. ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే ఓకే మేడం. గ్రూప్ లో షేర్ చేయండి మేడం. క్లాస్ బాగుందా, ఓకే మేడం. ఎలాగున్నా అంటే మీకు ఓకే ఏమనిపించిందో, నాది ఏమనిపించినా పర్లేదు మేడం. అది పాజిటివ్ గా అయినా పర్లేదు, నెగిటివ్ అయినా పర్లేదు, నేను కూడా తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. ఫీడ్బ్యాక్ వీలైతే ఓకే షేర్ చేయండి మేడం. ఓకే మేడం. ఓకే, బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మేడం. థ్యాంక్ యూ. బాయ్ మేడం.